ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినటువంటి తిరుపతి ఏదైతే కొన్ని గంటల క్రితం ఈయన ఛార్జ్ తీసుకున్నారో ఆ కొన్ని గంటల తర్వాతే ఇప్పుడు భద్రతా బలగాలు ఒక ఛాలెంజింగ్గా తీసుకుని నిజంగా మావోయిస్టులకి కోలుకోలేని దెబ్బ తగిలింది. నిజంగా దండకారణ్యంలో జవాన్ల బుల్లెట్ల ధాటికి సుమారుగా పదుల సంఖ్యలో నేలకొరిగారు విప్లవకారులు మావోయిస్టులు. ఈ క్రమంలోనే మావోయిస్టులకి నిజంగా ఒక పెద్ద కోలుకోలేని దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ దండకారణ్యం వేదికగా అనేటువంటిది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారిక వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. మృతుల్లో మావో అగ్రనేత మనోజ్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. సుక్మా జిల్లా గరియాబాద్లో మావోయిస్టులు తారసపడడంతో ఒక్క పెట్టున భద్రతా బలగాలు కాల్పులకు దిగాయి. దీంతో ఎదురు కాల్పులు చోటు చేసుకోవడంతో 10 మంది మావోయిస్టులు జవాన్ల బుల్లెట్ల ధాటికి అక్కడికక్కడే నేల కొరిగినట్లుగా అధికారిక వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇక ఛత్తీస్గఢ్లోని గరియాబాద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్ బాలకృష్ణ అలియాస్ మనోజ్తో సహా 10 మంది నక్సలైట్లు మృతి చెందారట. రాయ్పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆమ్రేష్ మిశ్రా ఎన్కౌంటర్ వివరాలను సవివరంగా వెల్లడించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. గరియాబంద్ జిల్లాలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా మెయిన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో భద్రతా దళాలు నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగిందని కూడా వెల్లడించారు. బలగాల కాల్పుల్లో మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ బాలకృష్ణ అలియాస్ మనోజ్తో సహా 10 మంది నక్సలైట్లు మృతి చెందారని ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక స్పెషల్ టాస్క్ ఫోర్స్ STF, కోబ్రా, కమాండో బెటాలియన్ ఫర్ రిసల్యూట్ యాక్షన్, అలాగే CRPF, ఇతర రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందినటువంటి సిబ్బంది ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొన్నారని వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయట. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటీవల మావోయిస్ట్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్న విషయం అందరికీ తెలిసిందే. గడిచిన 4-5 నెలల్లోనే దాదాపు 400 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమైనటువంటి పరిస్థితి. ఇందులో పార్టీ అగ్రనేతలు సైతం కూడా ఉన్నారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, అలాగే సెంట్రల్ కమిటీ మెంబర్స్ భాస్కర్, మరొక వైపు సుధాకర్, మరొక వైపు చలపతి వంటి అగ్రనాయకులు కూడా ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఇక నంబాల కేశవరావు స్థానాల్లో మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందినటువంటి తిరుపతి అలియాస్ దేబుజీ ఎంపికైనట్లుగా పార్టీ వర్గాల సమాచారం. ఆయన్ని వెంటనే ఎన్నుకున్నటువంటి కొన్ని గంటల్లోనే ఎంతటి భారీ ఎత్తున ఎన్కౌంటర్ జరగడం నిజంగా ఇది పెను సవాల్గా మారిందానంటే కనుక ఆల్రెడీ తిరుపతి ఆల్రెడీ పేరు మీద ఒక లేఖ కూడా విడుదలైంది. ఏదైతే మావోయిస్ట్ పార్టీ ఏర్పడి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుందో ఈ 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను దేశవ్యాప్తంగా వార్షికోత్సవాలు జరపాలి, యాన్యువల్ డే ఖచ్చితంగా జరిపి తీరాలంటూ కూడా కేంద్ర కమిటీ సభ్యుల పేరుతో ఒక లేఖ రిలీజ్ అయింది కొన్ని గంటల క్రితం. ఆ లేఖ విడుదలైన కొన్ని గంటల్లోనే సుమారుగా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరగడం నిజంగా మావోయిస్టుల ఉనికికే ప్రశ్నార్థకంగా మారిందనంటే కనుక అని అంటున్నారు చాలామంది మేధావులు. కాగా మే నెలలో జరిగినటువంటి ఎన్కౌంటరే ఆపరేషన్ కగార్ పీరియడ్ జరిగినటువంటి సెర్చ్ ఆపరేషన్లలో భారీ ఎన్కౌంటర్గా చెప్పుకోవచ్చు. బీజాపూర్ జిల్లాలోని కర్రిగుట్ట ప్రాంతాల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి భద్రతా దళాలకు ఆ రోజు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 23 మంది మావోయిస్టులు ఆ రోజు నేల కొరిగినటువంటి సందర్భం. అంటే ఆపరేషన్ కగార్ పేరు మీద కేంద్రం చేపట్టినటువంటి ఈ సెర్చ్ ఆపరేషన్కి సంబంధించి ఆ రోజు నుంచి గడిచిన జనవరి నుంచి చూసుకుంటే కనుక ఏడాది కాలంగా చూసుకుంటే కనుక ఈ ఏడాది మేలో జరిగినటువంటి ఒక భారీ ఎన్కౌంటరే నిజంగా మావోయిస్టుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది. మావోయిజం కొన ఊపిరిలో కొట్టిమిట్టాడుతుంది అనేటువంటి సందర్భాన్ని తెరపైకి తీసుకొస్తోంది. ఈ ఏడాది మేలో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్తో పాటు సుమారుగా 20 నుంచి 30 మంది నిజంగా జవాన్ల బుల్లెట్ల దాటికి అక్కడికక్కడే మృత్యువాత పడినటువంటి సందర్భం. కాకపోతే మావో అగ్రనాయకులు మాత్రం ఖచ్చితంగా అది ఎన్కౌంటర్ కాదు, బూటకపు ఎన్కౌంటరే, ఎక్కడ కూడా తారసపడ్డటువంటి సందర్భం లేదు. ఎక్కడో కొంతమంది విప్లవ ద్రోహులు ఇచ్చినటువంటి సమాచారం మేరకి
లాక్కుని వచ్చి నిజంగా చాలా దారుణంగా ఒక కిరాతకుల్లాగా జవాన్లు తమ యొక్క తోటి దళ సభ్యుల్ని చంపేశారనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఆరోపించడమే కాదు, నిజంగా ఎవరైతే పోలీసులకి ఇన్ఫార్మర్లుగా ఉన్నారో ఆ ఇన్ఫార్మర్లుగా ఉన్నటువంటి విప్లవ ద్రోహులందరినీ కూడా ఇటు మావో అగ్రనాయకత్వం ఇచ్చినటువంటి పిలుపుతో తోటి దళ సభ్యులు నిజంగా ప్రజా కోర్టులకు తీసుకువెళ్ళి చాలామంది మావోయిస్టు ముసుగులో కొనసాగుతున్నటువంటి కొంతమంది విప్లవ ద్రోహులంటూ కూడా చాలామందిని చంపేసినటువంటి సందర్భం మనం చూసాం. సో ఈ క్రమంలో ఈ ఏడాది మేలో జరిగినటువంటి ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నటువంటి సందర్భంలో 23 మంది చనిపోవడం అదే అతిపెద్ద భారీ అనుకుంటారు. దాని తర్వాత మళ్ళీ ఈరోజు కొన్ని గంటల క్రితం ఛత్తీస్గఢ్ దండకారణ్యం వేదికగా సుమారుగా 10 మందికి పైగా, మరొక వైపు ఈ 10 మందే కాదు, మావోయిస్ట్ అగ్రనేతగా ఉన్నటువంటి బాలకృష్ణ అలియాస్ మనోజ్ ఆయన కూడా చనిపోయినట్లుగా తెలుస్తోంది. నిజంగా కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి అంటే మావోయిస్ట్ పార్టీ 2004లో ఏర్పడింది. ఆ రోజు కేంద్ర కమిటీ సభ్యులుగా సుమారుగా 40 నుంచి 42 మంది ఉన్నారు. సో ఆ సంఖ్య ఇప్పుడు 10 నుంచి 15 వరకు పడిపోయింది. అంటే ఈ యొక్క పోలీసుల బుల్లెట్ల దాటికి నిజంగా ఈ ఎన్కౌంటర్లో చాలామంది కేంద్ర కమిటీ సభ్యులు సైతం చనిపోవడం నిజంగా మావోయిస్టు అలాగే మావోయిజం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుందని చెప్పడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు మాజీ మావోయిస్టులు. ఇక అంతిమ లక్ష్యంగా జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ స్వల్ప విరామం తర్వాత తీవ్ర రూపం దాల్చినటువంటి విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు భారీ సంఖ్యలోనే మృతి చెందారు అన్నటువంటి వార్తలు అయితే వినవస్తున్నాయి. అయితే డ్రోన్ కెమెరాల సహాయంతో మావోయిస్టుల కదలికలను పసిగట్టి కాల్పులకు పాల్గొన్నట్లుగా విశ్వసనీయ సమాచారం అయితే అందుతోంది. ఇదిలా ఉంటే కనుక మొన్నటికి మొన్న ఏదైతే ఆపరేషన్ కగార్ పేరు మీద ఎంతోమంది మావోయిస్టులు విప్లవ ద్రోహుల వల్ల నిజంగా చాలామంది చనిపోయారంటూ కూడా నిజంగా ఇది ఖచ్చితంగా అమరవీరుల వారోత్సవాలు జరపాలంటూ కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భం మనం చూసాం. సో మాడ్వి హిడ్మా PLGA బెటాలియన్ 1కి కమాండర్గా ఉన్నటువంటి హిడ్మాకి ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి పదవి. ఒకవైపు తిరుపతికి ఏదైతే నంబాల కేశవరావు పోస్ట్ ఉందో మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోస్టు నిజంగా జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందినటువంటి ఆయనకి ఆ కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పడం అంటే మావోయిస్ట్ పార్టీకి ఒక చీఫ్గా. మరొక వైపు మాడ్వి హిడ్మా అంటేనే పోలీసుల గుండెల్లో హడలు పుట్టించేటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి ఒక పోస్ట్ ఏంటంటే దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ చీఫ్గా ఇచ్చినటువంటి సందర్భం. సో ఏదేమైనా సరే వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మావోయిజం మళ్ళీ వేళ్ళునుకునేలాగా మళ్ళీ పాత రోజులు వచ్చేలాగా ఉంటుంది అనుకున్నటువంటి ఈ తరుణాన ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర కమిటీ సభ్యులైతే ఒక లేఖ సైతం రిలీజ్ చేసినటువంటి సందర్భం మనం చూసాం. తిరుపతికి మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పోస్ట్ ఇవ్వడం, ఆ తర్వాత సెంట్రల్ అంటే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ చీఫ్గా ఇటు మాడ్వి హిడ్మాకి కీలక బాధ్యతలు అప్పగించిన కొన్ని గంటల్లోనే నిజంగా మావోయిస్టులు ఎంతమంది చనిపోవడం నిజంగా మావోయిజానికి ఇది అతిపెద్ద దెబ్బే అంటున్నారు మాజీ మావోయిస్టులు. మరి చూడాలి మరి దీనికి ప్రతీకార చర్య ఏమైనా ఉండబోతుందా, మావోయిస్టుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ ఉండబోతున్నాయి అనేది వేచి చూడక తప్పదు. మరోవైపు ఆల్రెడీ ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులు అయితే ఇప్పటికీ ఖచ్చితంగా చెప్తూనే ఉన్నారు, ఇంకా అక్కడ ఆ ప్రాంతంలో ఇంకా కొనసాగుతున్నాయి కాల్పులు, ఖచ్చితంగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది లేకపోలేదు అన్నది చూడాలి. మరికొన్ని గంటల్లో ఈ యొక్క ఈ సంఖ్య ఏదైతే ఉందో మృతుల సంఖ్య ఏదైతే ఉందో ఇప్పటి వరకు 10 మంది అన్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదన్నది ఛత్తీస్గఢ్ పోలీస్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారంగా చెప్పొచ్చు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టు మనకు సమాచారం ఉంటుంది. అక్కడ స్పెషల్ టాస్క్ ఫోర్స్ తో పాటు కోబ్రా బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు మనకు సమాచారం. ఈ ఎన్కౌంటర్ లో మొత్తం సుమారు 12 మంది మావోయిస్టులు ఇప్పటి వరకు వారి మృతదేహాలను కూడా అటు భద్రతా బలగాలు కలెక్ట్ చేసుకున్నట్టు మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి అధికారిక సమాచారం అయితే రావుతుంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని SP నిఖిల్ పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రధానంగా ఒరిస్సా అటు అదేవిధంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జిల్లా గరియాబంద్ జిల్లా ఉంటుంది. సో ఇరు రాష్ట్రాలకు అది కీలకమైనటువంటి కీ పాయింట్ గా అటు భద్రతా బలగాలు మొదటి నుంచి కూడా పరిగణిస్తున్నాయి. ఇటు ఒరిస్సాకి అటు ఛత్తీస్గఢ్ కు రాకపోకలు సాగించేందుకు అది చాలా కీలకమైనటువంటి మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతంగా భావిస్తుంటారు. మొదట సరిగ్గా 8 నెలల క్రితం ఇదే ప్రాంతంలో గరియాబంద్ జిల్లాలోని కుల్హారి ప్రాంతంలోనే ప్రధానంగా రిజర్వ్ ఫారెస్ట్ లో 8 నెలల క్రితం సరిగ్గా ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో సెంట్రల్ కమిటీ మెంబర్ చలపతి అక్కడే మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు భద్రతా బలగాలు సమీక్షిస్తూ వస్తున్నాయి. అయితే మెయిన్పూర్ నవపాడ ఈ డివిజన్ కు సంబంధించి చాలా కీలకంగా చలపతి వ్యవహరించారు. చలపతి మరణం తర్వాత ఆ ప్రాంతంలో
తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి మొడం బాలకృష్ణ, మావోయిస్టు పార్టీ అగ్రనేతగా ఉన్నటువంటి వ్యక్తి. అతను ఆ బాధ్యతలు చేపట్టినట్టు మనకు సమాచారం. కంధమాల్, కలహండి, బౌద్, నయాగఢ్ ఈ డివిజన్ కు ఆయన కీలక నేతగా బాధ్యతలు చేపట్టారు. ఒరిస్సా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉంటూనే ఒరిస్సాలో పార్టీ బాధ్యతలు చూసుకోవడం, ఒరిస్సాలో పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడం. ఒకవైపు దండకారణలో పరిస్థితి పూర్తిగా వ్యతిరేకంగా ఉండడంతో అక్కడి నుంచి ఒరిస్సాకు రాకపోకలు సాగించేందుకు అనువైనటువంటి దండకార్యాన్ని, షెల్టర్ జోన్లను ఏర్పాటు చేసుకోవడంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా మొదం బాలకృష్ణ ఉన్నట్లు మనకు సమాచారం ఉంటుంది. మొదం బాలకృష్ణ సెంట్రల్ కమిటీలో కూడా తమకు సభ్యత్వం ఉన్నట్లు ఒక అనధికారిక సమాచారం అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇటీవల చాలా పెద్ద ఎత్తున కోంబింగ్ సర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయితే సరిగ్గా 8 నెలల క్రితమే ఈ ఆపరేషన్ ను భద్రతా బలగాలు లాంచ్ చేసినట్లు అయితే విశ్వసనీయ సమాచారం ఉంటుంది. చాలా నావిగేట్ చేసుకుని చాలా పెద్ద ఎత్తున భద్రతా బలగాలను సమీకరించుకున్న తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ కోబ్రా కలిసి ఈ సంయుక్త ఆపరేషన్ చేస్తాయి. ఈ ఆపరేషన్ లో మొడం బాలకృష్ణ తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. అతను కొన్ని ఏళ్ల క్రితమే మావోయిస్టు పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఆ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఎంతో కాలంగా అండర్ గ్రౌండ్ లో వర్క్ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఒరిస్సా స్టేట్ కమిటీ మెంబర్ తో పాటు కేంద్ర కమిటీలో కూడా అతనికి భాగస్వామ్యం ఉన్నట్టు తెలిసింది. ఆ వ్యక్తి గత కొద్ది క్రితం ఎన్కౌంటర్ లో మరణించినట్లు మనకు సమాచారం ఉంటుంది. అదేవిధంగా స్పెషల్ జోనల్ కమిటీకి సంబంధించినటువంటి మరొక నేత పాండు కూడా ఈ ఎన్కౌంటర్ లో మృత్యువాత పడినట్లు మనకు సమాచారం. దాదాపు మృతుల సంఖ్య 12 వరకు చేరినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఇంకా ఎంతమంది మృతదేహాలు కలెక్ట్ చేసుకున్నారు, ఎంతమంది పూర్తి స్థాయిలో ఎన్కౌంటర్ లో మరణించడానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఏడాది వరకు గత కొద్ది రోజుల క్రితం మావోయిస్టు పార్టీ సంచలనమైనటువంటి లేఖను కూడా విడుదల చేసింది. ఆ లేఖలో స్పష్టంగా దాదాపు 12 నెలల కాలంలో 366 మంది మావోయిస్టు సహచరులను తాము కోల్పోయినట్టు కూడా మావోయిస్టు పార్టీ అధికారికమైనటువంటి లెక్కలు అయితే స్పష్టంగా పేర్కొంది. ఏదేమైనప్పటికీ మరొక 6 నెలలు మాత్రమే సమయం మిగిలి ఉంది భద్రతా బలగాలకు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చినటువంటి డెడ్ లైన్ కూడా అదే. సో మరింత వేగవంతంగా ఆపరేషన్ విస్తృతం చేస్తూ ఆపరేషన్ కగార్ను మరింత వేగవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం భద్రతా బలగాలు చేస్తున్నాయి. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే సుమారు 366కు పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయంటే ఏ స్థాయిలో ఆపరేషన్ కగార్ కొనసాగుతుందో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ గత కొద్దిసేపటి క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం దర్యాబంద్, ఒరిస్సా సరిహద్దు జిల్లాల ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో సుమారు 12 మంది మావోయిస్టులు అయితే మృత్యువాత పడినట్లు సమాచారం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.